ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశము. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఏదో సినిమా సీరియళ్ళకు సంబంధించినటువంటి ఒక ధారావాహికలాగా నాకు ఎందుకో అనిపిస్తుంది. కావాలని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని లీకులు ఇచ్చి ప్రభుత్వ వ్యతిరేకత పక్కకు పోయేలాగా చేస్తుందేమో, ప్రభుత్వ వ్యతిరేకత పైన జరుగుతున్నటువంటి చర్చను పక్కకు పోయే విధంగా ఈ లీకులు ఇస్తున్నట్టుగా కనబడుతుంది. కానీ నిజంగా మీరు ప్రభాకర్ రావు రాలేదు కాబట్టి మేము కొంత ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ప్రభాకర్ రాకపోవడానికి టీఆర్ఎస్ఏ కారణం అంటున్నారు. కానీ ఇదే రాధాకిషన్ రావు ఒక దొంగ దొరికిండు అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక దొంగ దొరికిండు అనుకోండి, ఒక 50,000 10,000 20,000 దొంగతనం చేసిండు. ఆ దొంగతనం చేసినాడు ఒకడు దొరికిండు. తర్వాత వాడిని పట్టుకొని పోలీసు వాళ్ళు వాళ్ళ భాషలో వాడిని అడిగితే వాడు చెప్తాడు, అయ్యా నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఎల్లయ్య ఉన్నాడు, పుల్లయ్య ఉన్నాడు, నేను గోడ దునికేటప్పుడు వాళ్ళిద్దరు ఒకడు కింద వంగిండు, ఒకడు అవతలకి వెళ్ళి గుంజిండు, ముగ్గురం కలిసి దొంగతనం చేసినాము, కానీ పైసలు నా జేబులు ఉన్నాయి, నేను దొరికినా మీకు, వాళ్ళు దొరకలే కానీ ఆ ఎల్లయ్య పుల్లయ్య ఇద్దరు కూడా ఉన్నారు అంటే ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, అరే ఎల్లయ్య పుల్లయ్య ఎవడరా అంటే ఈడ్చుకొని తన్నుకొని గుద్దుకుంటా కొట్టుకుంటా గొర్ర గుద్దుకుంటా పోలీస్ స్టేషన్ పట్టుకొస్తారు. చిన్న ఒక 10 రూపాయలు 20 రూపాయలు దొంగతనం చేసినా, 50,000 దొంగతనం చేసినా, ఆ దొంగతనం చేసిన వాడి కన్ఫెషన్ స్టేట్మెంట్లో పలానా ఎల్లయ్య పుల్లయ్య ఇద్దరు కూడా దొంగతనానికి సహకరించారు, వాళ్ళు సహకరించడం వల్లనే చేశారు. ఒక మర్డర్ కేసు ఉంటుంది, ఒక మర్డర్ చేసిన వాడు దొరుకుతాడు, వాడిని పట్టుకుంటారు. వాడేం చేస్తాడు, చెప్తాడు, ఇగో నా మర్డర్ చేయడానికి చాకు పలానాడు కొనిచ్చిండు, నేను మర్డర్ చేయడానికి పలానా అతను 1,00,000 రూపాయలు ఇచ్చిండు, ఇగో వీళ్ళు ముగ్గురు నన్ను పారిపోవడానికి సహకరించిరు, నేను మర్డర్ చేసినాక నన్ను బండి మీద తీసుకుపోయి అక్కడ రైలు ఎక్కించారు, నేను అక్కడ పోవడానికి ఇగో వీళ్ళందరూ నాకు సాయం చేసిరంటే వాళ్ళందరినీ ఆ ఎఫ్ఐఆర్లో చేరుస్తారా చేర్చరా, వాళ్ళందరినీ పిలిపించి విచారణ చేస్తారా చేయరా. ఓ మర్డర్ కేసులో మర్డర్ చేసినటువంటి వాడే కాకుండా ఇంకో 3 4 ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ మర్డర్ చేసినటువంటి వాడికి సాయం చేస్తే ఆ కేసులో ఉన్నటువంటి ఆ మర్డర్ చేసినటువంటి వాడు చెప్పినటువంటి పేర్లతోటే కదా మీరు తీసుకొస్తారు, ఆ 4 5 తీసుకొస్తారు కదా. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక 5 6 అప్పటి పోలీస్ ఆఫీసర్లను మీరు అరెస్ట్ చేసారు. ఫోన్ ట్యాపింగ్లో టెలిగ్రాఫ్ అనేటువంటి చట్టంపై ఇన్వాల్వ్ కూడా చేసింది చరిత్రలో తొలిసారి టెలిగ్రాఫ్ చట్టము. ఆ చట్టం ప్రకారం వీళ్ళందరూ దొరికిరు. అందులో ఈ రాధాకిషన్ రావు, ఇంకో 5 6 డిఎస్పీలో, ఇంకెవరో సిఐలు 2 3 దొరికిరు. ఆ దొరికిన తర్వాత వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా ఒకటి రాధాకిషన్ రావు ఏం చెప్పిండు, భుజంగరావు ఏం చెప్పిండు, తిరుపతి అన్న ఏం చెప్పిండు, వీళ్ళు చెప్పిన దాని ప్రకారము అప్పుడు రాజపుష్ప నుంచి మేము డబ్బులు తీసుకుపోయిన మాట వాస్తవము, పలానా వెంకటరామరెడ్డి మాకు ఇచ్చిండు, వాళ్ళకు సంబంధించినటువంటి పలానా యశోద హాస్పిటల్ నుంచి మేము డబ్బులు తీసుకుపోయినాం, పలానా XY డబ్బులు మేము పలానా దగ్గరికి చేర్చినాము. ఫోన్ ట్యాపింగ్ ఒకటే తప్ప, ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు చేసినటువంటి పనులు కూడా తప్ప కాదా, ఈ విషయంలో రావాలి. ఇప్పుడు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారము మేము చేసినటువంటి తప్పులకు పలానా వాళ్ళు సహకరించారు, వాళ్ళ అవసరం మేరకు లేదా వాళ్ళ ఆదేశాల మేరకు మేము చేసినామనేటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు చెప్పినందుకే మేము పలానా iNewsకు సంబంధించినటువంటి ఒక అతన్ని మేము కలిసినాం, వాళ్ళ ద్వారా మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాం అన్నారు. అంటే ఇప్పుడు హరీష్ రావు, పలానా శరత్ రావు వాళ్ళంతా కూడా నిందితులా కాదా, వాళ్ళని ఎందుకు విచారణ చేయడం లేదు? పలానా వెంకటరామరెడ్డి దగ్గర డబ్బులు తీసుకుపోయినాం, ఆయన కూడా మాకు కొన్ని పేర్లు ఇచ్చిండు, మేము చెప్పినాము, పలానా సందర్భంలో మేము ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఉపయోగపడ్డది అనేటువంటి మాట చెప్పినందుకు దానిపైన ఎందుకు వాళ్ళందరినీ విచారించట్లేదు? ఇగో ఇక్కడ ఏదో తిరకాస కనబడుతుంది. వీళ్ళు కుమ్మక్కైనరా, కావాలని వదిలేస్తురా, ప్రభాకర్ రావుని ఎందుకు గుంజుకొస్తలేరు, ప్రభాకర్ రావు ఎందుకు వస్తలేడు, ఈ విషయాలపైన క్లారిటీ ఇవ్వాలి. ఒక దొంగతనం చేస్తేనో ఒక మర్డర్ చేస్తేనో పోలీసులకు తెలిసింది, పలానా వాడు చెప్పినందుకు వాళ్ళ దగ్గర అనుమానితులను వాడు చేసిన చెప్పిన అనుమానితులుగా అందరినీ తీసుకొస్తారు. కానీ వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు.
2023 అక్టోబర్ నవంబర్లో హరీష్ రావు చెప్పినందుకు మేము పలానా వాళ్ళను మేము ట్యాపింగ్ చేసినాము, దానికి పలానా ఐనూస్ అతన్ని మేము కలిసి మేము ట్యాపింగ్ చేసినాము, లేదంటే పలానా ఎమ్మెల్యే కొనుగోలు సందర్భంలో మేము పలానా వాళ్ళని కలిసినాము, మేము కేసీఆర్ని కలిసి వచ్చినాము, డైరెక్ట్గా డీజీపీకి అదనపు డీజీపీకి సంబంధం లేకుండానే మేము చేసినాము. హైకోర్టు జడ్జి పైన కూడా మేము చేసినాము. అప్పుడు వాళ్ళందరూ ఉంటే ఎవరెవరు ఉన్నారు, సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, శంబీపూర్ రాజు లాంటి వాళ్ళు పాపం గిట్ల బనీని వేసుకొని 2001-2 ఊర్లో ఆటోలు తోలుకుంటా వాళ్ళ ఊర్లో శంబీపూర్లను అక్కడనో అక్కడ వాళ్ళ ఊర్లో బౌరంపేటలో ఇంకెక్కడనో రంగారెడ్డి జిల్లాలో కూడా తెలంగాణ అంటే భయపడాల్సిన రోజు బనీని వేసుకొని తెలంగాణ జెండా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించినటువంటి శంబీపూర్ రాజు మీద నిఘా వేసింది కేసీఆర్. ఇంకెవరిని నమ్ముతారు మీరు? అట్లా సొంత పార్టీ వాళ్ళపైన కూడా నిఘా వేసిరు, వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరు, జర్నలిస్టుల ఫోన్లో కూడా ట్యాప్ చేసిరు. అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో వాళ్ళది, రఘునందన్ రావుది వాళ్ళ కుటుంబాలది, హుజూరాబాద్ సందర్భంలో ఈటెల రాజేందర్ది వాళ్ళ కుటుంబాలది, మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిది అక్కడ బీజేపీ వాళ్ళది, మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు రోహిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ పార్టీ మారుతాడంటే మిగిలిన వాళ్ళని పంపించి ముందే పెట్టి ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఆ రోజు 40 కోట్లు, 50 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు నగదు దొరికిందని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ మీద ఎందుకు ఇప్పటిదాకా చర్యలు తీసుకోవట్లేదు? సో దీనిపైన పెద్ద అనుమానాలు ఉన్నాయి. దీన్ని కేవలంగా ఫోన్ ట్యాపింగ్ను రాజకీయంగా వాడుకుంటున్నారు, విడతల వారీగా లీకులు విడుదల చేస్తున్నారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. నాది కూడా ఫోన్ ట్యాప్ అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ, నా ఫోన్ ట్యాప్ అయిందని ఈయన కడియం నా ఫోన్ ట్యాప్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి పోవడానికి ఆయనే కారణం రాజయ్య. మరి ఈయన ఇద్దరు టీఆర్ఎస్లో ఉన్నాడు. కడియం చెప్తే ఎవడన్నా ఫోన్ ట్యాపింగ్ చేస్తాడా? ఎవరు చెప్తే చేస్తారో తెలుసు. గంత సీన్ ఉంది ఆ కడియం షేర్కి. కడియం షేర్ని లోపలికే రానేయలేదు. తర్వాత కడియం షేర్ని మోసం చేసిండా లేదా అనేటువంటిది తర్వాత విషయం. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎస్ఐబి అచ్చంపేట, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. ప్రభాకర్ రావు వస్తేనే ఫోన్ ట్యాపింగ్లో కేసులో పురోగతి. ఆయన రాకుండా బీఆర్ఎస్ నేతలు అడుగుంటున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎస్. అరే ప్రభాకర్ రావు రాకపోతేంది, భుజంగరావో లేకపోతే ఇంకోరు రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో మిగిలిన రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పేర్లు వస్తే ఆ రాజకీయ నాయకులను కాంగ్రెస్ సర్కారు కాపాడుతుందా లేదా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి ఈ విషయంలో. విదేశాల్లో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తెలంగాణకు తిరిగి వస్తేనే ఫోన్ ట్యాపింగ్లో పురోగతి వస్తుందనంటే కేవలం ప్రభాకర్ రావును రాకుండా అడ్డుకొని పురోగతి లేకుండా చేస్తున్నారా? ప్రభాకర్ రావు చెప్తే చెప్తాడు, లేకపోతే లేదు. మిగిలిన వాళ్ళకి ఇచ్చినటువంటి నేరాంగీకార వాంగ్మూలంలో ఇచ్చినటువంటి వివరాల ప్రకారము వాళ్ళ అందులో పేర్లు ఏవైతే చెప్పారో ఆ పేర్ల ప్రకారం మీరు ఎందుకు వాళ్ళను అరెస్ట్ చేయడం లేదు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన గాంధీభవన్లో స్పీకర్ ప్రసాద్ కుమార్లకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి దురాఘాతాలకు పాల్పడకుండా అసెంబ్లీ అభిశంసన తీర్మానం పెట్టి వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లను అభిశంసన పెట్టడం తర్వాత ఉన్న దాంట్లో మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇగో మేము వాళ్ళు చెప్తానే చేసినామని చెప్పిన తర్వాత మీరు వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇస్తలేరు, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మీరు వాళ్ళు కుమ్మక్కరైనటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి మాటనే కదా. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ప్రకారము రాధాకిషన్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన కన్ఫెషన్స్ రిపోర్ట్లో వెల్లడించారని గుర్తు చేశారు. దీంతో పోలీస్ నిఘా సంస్థలను దుర్వినియోగం చేయడంలో బీఆర్ఎస్ బీజేపీ లేదు ఒకటే పంత అని తెలియదు. ఇలా బీజేపీకి ఏం సంబంధం ఉన్నది? పోనీ బీజేపీ వాళ్ళది ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా, బీజేపీ వాళ్ళు ఏమైనా దుర్వినియోగం చేస్తే వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఈ అంశంలో ట్యాపింగ్పై బీజేపీ పెద్దలు సీరియస్, రాష్ట్ర నేతలకు ఫోను, ఏం జరుగుతుందని ఆరా, సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశం. వీళ్ళకే గత దమ్ముంటే గిట్లు ఎందుకుంటుండే. ఈ అప్పుడే బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టినాడే తాట తీసేటోళ్ళు. ఆ ప్లేస్లో బిఎల్ సంతోష్ అనేటువంటి వ్యక్తి మీద, ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి మీద అక్రమంగా ఒక కేసు పెట్టాలని ఎందుకు కనీసం ఒక కేసు కోర్టులో వేయలేదు? అరే ఆ రోజు ఓడో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన 10 కోట్లు దొరికిందని వట్టి ఖాళీ బ్యాగులు చూపెట్టిండు. ఆ పోలీస్ ఆఫీసర్ మీద ఎందుకు మీరు డిఓపిటీ పెట్టి చర్యలు తీసుకోలేదు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద
బీజేపీలకు దమ్ముందా? దమ్ము లేనటువంటి నాయకులు ఎవరు ఉన్నారంటే వాళ్ళంతా బీజేపీ వాళ్ళే. ఒక డిఓపిటికి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఐపీఎస్ ఆఫీసరు. ఒక ఐపీఎస్ ఆఫీసరు అక్కడ డబ్బులు లేకపోయినా డబ్బులు దొరికినాయని ఖాళీ సంచులను అప్పటి ప్రభుత్వం యొక్క డ్రామాలో భాగంగా చూపిస్తే ఇప్పటిదాకా ఐపీఎస్ ఆఫీసరు నిబంధనలకు విరుద్ధంగా లేదంటే తన డ్యూటీలను విచక్షణ లేకుండా వాడుకున్నందుకు ఆయన మీద ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? కనీసం ఒక డిఓపిటికి ఎందుకు రాలేదు? లేకపోతే ఆయన కాండక్ట్కు సంబంధించినటువంటి అంశంపైన ఎందుకు ఫిర్యాదు చేయలేదు? బీజేపీ వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. బీజేపీ వాళ్ళకి అంత దమ్ము లేదనేటువంటిది నేను నమ్ముతున్నా. అసలు ఎప్పటి నుంచి వ్యవహారం జరుగుతుంది? ఫామ్ హౌస్ వీడియో వ్యవహారం తెర వెనుక ఏం జరిగింది? మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే కేసీఆర్ ఎందుకంత హడావుడి చేశారు? లిక్కర్ స్కామ్తో తన కూతురు కవిత జైలుకు తప్పదని కేసీఆర్ ఇప్పటికే గుర్తించిరా? లిక్కర్ స్కామ్ అటే పోయింది, ఇది ఇటే పోయింది. లిక్కర్ స్కామ్లో రోజు ఒకటి జరుగుతుంది. కానీ లిక్కర్ స్కామ్ కేసీఆర్కి తెలుసు అని కొందరు, కేసీఆర్కి తెలియని ఇంకొందరు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎవడైనా పడిపోతుంటే ఇంకొని పట్టుకుంటే వీడు పడిపోతాడు, వాడు పడిపోతాడు. చూసిరా? ఏదైనా జారి పడిపోయేటప్పుడు బాయిలలో పడేటప్పుడు అట్లా టీఆర్ఎస్ పార్టీ తాను జారుతూ బీజేపీని కూడా అగాధంలోకి నెట్టేసింది. ఇప్పటికీ ఈ బీజేపీ వాళ్ళు సీరియస్ అయినరు. రాధాకిషన్ రావు వాంగ్మూలం తీసుకురావాలి. కేంద్రంలో సిబిఐ మీ చేతిలో ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, లేకపోతే సిబిఐకి అధికారాలు ఉంటాయి. ఇన్ని కేసులు ఉన్నాయి, సిబిఐ ఎందుకు దీంట్లో రావట్లేదు? ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది దేశానికి సంబంధించినటువంటి భద్రత కదా. ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటిదాకా కేంద్ర హోంశాఖ ఎందుకు అందులో చేయి పెట్టట్లేదు, కాలు పెట్టట్లేదు? దానిపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు? దేశంలో కేంద్రం యొక్క అనుమతి లేకుండా దొంగతనంగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లు చేస్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు చేతులు కట్టుకొని ఇక్కడ ఆటలు ఆడుతుంటే చూస్తున్నారు వీళ్ళు. మళ్ళా బీజేపీ వాళ్ళు పెద్దలు సీరేసారట. అసలు కేంద్రీయ హోంశాఖ ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోలేదు? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసులు బుక్ అయినాయి కదా. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లో దాంట్లో కేసు అయింది కదా, సిబిఐ ఉంది కదా, ఈడీ ఉంది కదా. ఆ కేసులకు సంబంధించినటువంటి ఈడీ ఇప్పటిదాకా ఎందుకు ఎంటర్ కాలేదు? మునుగోడు ఎన్నికల్లో 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అన్నారు కదా. అప్పటి ముఖ్యమంత్రి సాక్షాత్తు కేసీఆరే హైకోర్టుకు మిగిలిన కోర్టులకు లేఖ రాశారు కదా. ఏ ఒక్క కోర్టు జడ్జి కూడా దీనిపైన ఇప్పటిదాకా విచారణ చేయమని సిబిఐకి ఎందుకు ఆర్డర్ వేయలేదు? సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక్కడ ఉండేటువంటి సర్కారు ఇచ్చేటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో రోజు వచ్చేటువంటి 1-2 లీకులు తప్ప ఇంకేమీ ముందుకు పోవట్లేదు. దానిపైన కేంద్ర హోంశాఖకు పూర్తి స్థాయి అధికారాలు ఉన్నాయి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం వాళ్ళ కిందికి వస్తుంది. ఎందుకు దీన్ని ఇప్పటిదాకా సీరియస్గా తీసుకోవట్లేదు దీనికి సంబంధించినటువంటి అంశంలో? సో ఈ అంశాలపైన కూడా క్లారిటీ రాకపోతే ఎట్లా?